సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై డిజిటల్ రిలయబిలిటీ ఛానల్. మొన్న ఒసెంట్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సు గురించి మీకు లింక్ కూడా షేర్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఈరోజు డార్కింగ్ గురించి టాపిక్ అన్నమాట. సో డార్కింగ్ అంటే ఏం లేదు, మొన్న ఇంతకుముందు నేను డార్కింగ్కి ఎగ్జాంపుల్గా గూగుల్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ నెక్స్ట్. గూగుల్లో నేను ఇంతకు ముందు వీడియోలో ఒక షార్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఒసెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పాను, బట్ అదే డార్కింగ్కి కూడా వాడచ్చు అనమాట. ఓకే, సో నేను గూగుల్ డార్కింగ్ చెప్పాను కదా. సో ఇలాగా మనం site.google.com అని టైప్ చేసాం అనుకోండి, ఇలా ఓపెన్గా ఉన్న గూగుల్ డ్రైవ్స్ అన్నీ వస్తాయి. ఇవి ఓపెన్ యూఆర్ఎల్స్ అనమాట, ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇలా చూసుకున్నాను అనుకోండి, సంథింగ్ ఇలా ఎవరైనా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. అలా ఓపెన్ అయిపోతాయి. సో ఇప్పుడు అక్కడ నేను లాగిన్ అయినా కాబట్టి నా డ్రైవ్ ఓపెన్ అవుతుందేమని చెప్పి నేను అది తీయలేదు. బట్ ఇలా మీరు ఈ సెర్చ్ చేశారంటే ఏ టైప్ అయినా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎడ్యుకేషన్ కొన్ని ఈ టర్మ్స్ ఉన్న గూగుల్ డ్రైవ్స్ ఎత్తుకాలంటే ఇదిగోండి ఇలా వచ్చేసినాయి. సో ఈ గూగుల్ డ్రైవ్లో బేసిక్ ఎడ్యుకేషన్ అనే టర్మ్ ఉంది. సో ఇలా ఓపెన్గా గూగుల్ డ్రైవ్ యూఆర్ఎల్స్ చూడొచ్చు అనమాట. ఓకే, ఇది నేను ఇంతకుముందు చెప్పాను. మీరు ఇది కాకుండా ఇంకా టైప్ చేయొచ్చు. బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది కదా, దీంట్లో మీరు ఫైల్ టైప్ చూసి పీడిఎఫ్ పెట్టచ్చు. సో డైరెక్ట్ పీడిఎఫ్ ఏమున్నాయో అవే ఓపెన్ అవుతాయి, అంటే లింక్కి వెళ్ళడం కాదు. మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. పోనీ ఇలా కాకుండా మీరు MP4 కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా ఏది దొరకలేదు, బట్ DOCX డాక్యుమెంట్ ఫైల్ అంటే డాక్యుమెంట్ డైరెక్ట్గా ఓపెన్. సో ఇలా ఇవి వీటిని ఇలా చేసి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడాన్ని డార్కింగ్ అంటారు అన్నమాట. ఓకే, సో డార్కింగ్ చేయడానికి నేను రిసోర్సెస్ ఉంచాను. సో ఇక్కడ డార్కింగ్కి రిసోర్సెస్ అంటే ఇక్కడ మీరు రిసోర్సెస్ చూసుకోవచ్చు. సెకండ్ సంథింగ్. ఓకే, సో ఇక్కడికి వస్తే సో మీకు డార్కింగ్ క్వాలిఫైయర్స్ అని ఉంది. సో ఇక్కడ నేను డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్కి బింగ్కి ఉన్న క్వాలిఫైయర్స్ కానీ ఇక్కడ ఫస్ట్ యూనివర్సల్ అనమాట. యూనివర్సల్ అంటే జనరల్గా ఏ సెర్చ్ ఇంజిన్కైనా యూజ్ అయ్యే క్వాలిఫైయర్స్. ఇది గూగుల్కి, ఇది బింగ్కి. సో అలాగే ఇది డక్డక్గో, ఇది యాండెక్స్ రష్యన్ అనమాట. ఓకే, అలాగే షోడాన్. సో మీకు షోడాన్ చూపిస్తాను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దాంట్లో కొన్ని టర్మ్స్ ఆల్రెడీ సెర్చ్ చేసి ఉంచాను అనమాట. మీరు షోడాన్లో కూడా ప్రిఫర్ లాగిన్ అవ్వటం బెటర్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇందాక సెర్చ్ చేసినవి మీకు యూజ్ అవుతుంది. పోర్ట్ 554 అనేది చూడొచ్చు. పోర్ట్ 554 అంటే ఈ పోర్టు ఓపెన్గా అంటే స్ట్రీమ్ అవుతున్నవి, అంటే ఆన్లైన్ యాక్సెస్ ఉన్న పోర్ట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. దీంట్లో కూడా మళ్ళీ ఇది కొట్టామనుకోండి, ఇక్కడ కంట్రీ అనేది మళ్ళీ ఇది ఇంకొక కైండ్ ఆఫ్ క్వాలిఫైయర్ ఆర్ ఆపరేటర్ అనమాట. సో ఇది మళ్ళీ ఇంకొక ఆపరేటర్ అనమాట. స్క్రీన్ షాట్ హ్యాస్ స్క్రీన్ షాట్ ట్రూ అనమాట. ఇక్కడ ఇండియా కొడితే ఇండియాలో ఓపెన్ ఉన్న పోర్ట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఇండియా తీసేసి యూఎస్ కొట్టాం అనుకోండి, యూఎస్లో ఉన్న పోర్ట్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీరు చూసారంటే యునైటెడ్ స్టేట్స్ వచ్చాయి. అదే ఇక్కడ తీసి UK కొట్టారంటే UK కంట్రీలో ఓపెన్ ఉన్న పోర్ట్స్ అలా వస్తాయి. సో ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అనమాట. సో ఇలా చూపిస్తుంది. దీంట్లో కూడా ప్రీమియం అకౌంట్ ఇలాంటివి ఉండి ఎక్కువ రీసెర్చ్కి ఇలాంటివి ఉన్నాయి ఈ షోడాన్లో కూడా. సో ఇలా మీరు క్వాలిఫైయర్స్ని యూజ్ చేసి మీరు డార్కింగ్ చేయొచ్చు అనమాట. ఇది డార్కింగ్లో పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే, అండ్ మీకు ఇక్కడ డార్కింగ్ టర్మ్స్ అన్నీ ఇక్కడ లింక్స్ ఉన్నాయి. మీరు ఈ లింక్స్ ఈ ఆపరేటర్స్ గురించి కావాలంటే మీరు నా వెబ్సైట్కి వెళ్ళండి. నా వెబ్సైట్లో నుంచి ఇక్కడ రిసోర్సెస్లో వచ్చి మోర్ కొట్టండి. సమ్ రీజన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్, ఐ విల్ అప్డేట్ దిస్ అనమాట. సో ఇక్కడికి వచ్చాక మీరు రిసోర్సెస్కి వచ్చి మోర్ కొట్టారంటే నా వెబ్సైట్లో, నా మెయిన్ వెబ్సైట్ పరిశోధన.xyz అనమాట. ఓకే, లేదా డైరెక్ట్ ఈ URL resources.htmlకి వచ్చినా కూడా డైరెక్ట్గా మీకు లింక్స్ ఉంటాయి. ఇదేమో నేను నేను చేయబోయే వీడియోస్ లిస్ట్ అనమాట. ఇది మీరు చూసుంటారు. ఈ 2 వీడియోస్ చేశాను. ఇంకా బ్యాలెన్స్
నేను హైలైట్ అయినవి మాత్రం చేశాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు వీడియో లింక్ కూడా ఓపెన్ అవుతుంది. ఫేజ్ 1లో 2 చేశాను. ఫేజ్ 2లో ఒసెంట్ బేసిక్స్ చెప్పాను. మీకు ఫ్రీ సర్టిఫికేషన్ చేసుకోవడానికి కూడా రిసోర్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు చేసేది గూగుల్ డార్కింగ్ అనమాట. ఈ వీడియో అయిపోయాక ఇది కూడా హైలైట్ అవుతుంది. దీని నుంచి వీడియో లింక్ వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఈ షోడాన్లో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ షోడాన్లో మీరు ఈ టర్మ్ తీసేసి /ఫిల్టర్స్ కొట్టారనుకోండి, ఇంకా చాలా ఉంటాయి. ఐ మీన్ ఇవన్నీ క్వాలిఫైయర్స్ అనమాట. ఇదిగోండి పోర్ట్. మీకు ఈ క్వాలిఫైయర్స్ తెలియకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఫిల్టర్స్ కొడితే ఈ క్వాలిఫైయర్స్ వస్తాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు యూజ్ చేసి, ఇందాక మనం పోర్ట్ యూజ్ చేసాం, ఇది వచ్చింది. ఓకే. సో అట్లా ఇవి బేసిక్ క్వాలిఫైయర్స్ ఇవి ఉన్నాయి అనమాట. సో ఇలా ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకొని డార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దీని తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. 1 సెకండ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తాం మోస్ట్లీ. సో అప్కమింగ్ ఇది డార్కింగ్ ఆటోమేషన్ విత్ పగాడో. సో దీని మీద చూద్దాం నెక్స్ట్. ఓకే. సో ఇది ఈ వీడియోలో ఇంతవరకు అనమాట. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ ఫ్యూచర్ దీంట్లో ఉన్నవన్నీ ఈ 900 టాపిక్స్ కవర్ చేయాలనేది టార్గెట్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్ బాయ్.